ఈరోజు మరి ఆదివారం దినాన కొద్దిసేపు ఆదివారం ఆరాధనని మనం మరి జీసస్ కాల్స్ సండే సర్వీస్ని మనం చేసుకుందాం. మరి ప్రతి ఒక్కరు కూడా కొద్దిసేపు ఈరోజు ఆదివారం కనుక ఒకవేళ ఎవరైనా చర్చెస్కి వెళ్ళేవారైతే ఓకే, కానీ చర్చ్కి వెళ్ళలేని యొక్క స్థితిలో మరి కొంతమంది పెద్దవారికి మరి చర్చ్కి వెళ్ళడానికి గవర్నమెంట్ 60 సంవత్సరాలు దాటిన వారికి పర్మిషన్స్ లేవు. సో కొద్ది సమయం మరి అలాంటి వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే ఇంకా పరిస్థితులు నిమిత్తం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి అవకాశం. కొద్దిసేపు దేవుని యొక్క నామాన్ని మనం టెక్నికల్ గా ఆన్లైన్ ద్వారా దేవుని యొక్క నామాన్ని మనం ఆన్లైన్ ద్వారా వీక్షిస్తూ దేవుని యొక్క నామాన్ని స్థుతిద్దాం. మరి ఈ రోజు మనకి మరి ముఖ్యంగా ఆదివారపు దినాన్ని, అదేవిధంగా మరి సంఘములన్నీ కూడా యూనివర్సల్ గా ఈ యొక్క సంఘములన్నీ కూడా మరి తెరవబడడానికి దేవుడు ఇచ్చిన ఆ కృపను బట్టి దేవుని యొక్క నామానికి కోట్లాది స్తుతులు మనం చెల్లిద్దాం. కొద్దిసేపు మన దేవుని యొక్క నామాన్ని స్తుతించి ఆరాధించే ముందు కొద్దిసేపు దేవుని యొక్క నామంలో యొక్క సన్నిధిలో ఆయన యొక్క నామం పేరిట మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తుతి, హల్లెలూయా. ప్రభా, పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. మరి ప్రభా తండ్రి లోకమంతటికి ఈ రోజు ప్రభా మరి అలాగే మా దేశం అంతటికి ప్రభా తండ్రి ఆలయాలని తెరవడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి ప్రభా సంఘంలోని కూడా కూడి తండ్రి మీ యొక్క నామాన్ని స్తుతించి ఆరాధించినప్పుడు ప్రభా తండ్రి కరోనా సంఖ్యలను ప్రభా మీరు బద్దలు చేయమని మేము అడుగుతున్నాం. ప్రభా గొప్ప కార్యాన్ని ఈ రోజు మీరు చేయించమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ ద్వారా ప్రభా మేము తండ్రి యొక్క మనుషుల్ని ప్రభా ఈ విధంగా కలుసుకునేటప్పుడు ప్రభా తండ్రి మీ యొక్క సన్నిధిని మా దృష్టిలో ఉంచండి తండ్రి. మీ యొక్క ఆత్మ ద్వారా ప్రభా మమ్మల్ని నడిపింపచేయమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా తండ్రి. మీరంతా నిమిత్తం మేము మొరపెడుతున్నాం తండ్రి. మీరు మీ యొక్క సన్నిధిని వారికి హృదయంలో ప్రభా కుమ్మరింపచేయమని అడుగుతున్నాం. గొప్ప దేవా నీకు వందనాలు, పరిశుద్ధాత్మడా నీకు వందనాలు ప్రభా. మీరు మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామమున నీకు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కొద్ది సమయం దేవుని యొక్క నామాన్ని మనం స్తుతించి ఆరాధిద్దాం. ఆయన యొక్క ప్రేమను బట్టి కొద్దిసేపు దేవుని యొక్క నామాన్ని మనం స్తుతించి ఆరాధిద్దాం. ఆయన యొక్క ప్రేమ మరి ఎవరు కూడా కొలవలేనిదిగా, అది నిజమైన ప్రేమగా అది ఉన్నది. ఆ యొక్క ప్రేమను మాత్రమే నమ్మే ఒక స్థితిలో మనం ఉందామని, ఆయన యొక్క ప్రేమను నమ్మేటువంటి ఒక స్థితి మనం కలిగి ఉండాలని దేవాలయం కోరుకుంటున్నారు. కొద్దిసేపు అనేకమైన ప్రేమలు అవి గడ్డి పువ్వు ఏ విధంగా అయితే వాడిపోతుందో అదే విధంగా ఒక ప్రేమలు అవి తాత్కాలికంగా మాత్రమే ఉంటున్నాయి. కానీ దేవుని యొక్క ప్రేమ శాశ్వతంగా, కృప నిరంతరంగా ఉండే రీతిలో అవుతున్నది. కొద్దిసేపు ఆ ప్రేమను బట్టి మనం దేవుని స్తుతిద్దాం. ప్రేమ దేవా నీకు వందనాలు, మీకు ప్రేమను బట్టి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు తండ్రి. ప్రభా మీ యొక్క ప్రేమ ఎన్నటికీ ప్రభా మారిన ప్రేమగా ఉన్నది. గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి. నేను ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు. ఏకరీతిగా అదే రీతిగా మా మీద మీకు ప్రేమ చూపిస్తున్నారు. మీకు వందనాలు. యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ముము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ముము, ఇది భూమి అందించలేనిది.
ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ముము ఇది ఊహించలేనిది తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును కన్నా బిడ్డల ప్రేమ తలలా కరిగిపోను తల్లిదండ్రుల ప్రేమ నీడవలే కదిలించును కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ముము ఇది ఊహించలేనిది భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోను భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి మోడులా మిగిలిపోను ఎన్నడెన్నడు మారనిది యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ముము అది ఊహించలేనిది బంధుమిత్రులందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోను బంధుమిత్రులందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోను ఎన్నాడెన్నడు మారనిది యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ముము
అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ముము ఇది అందించలేనిది ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ముము ఇది అందించలేనిది ఆయనకు ప్రేమ మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఎలాంటి ఒక మార్గంలో నుంచి మనం వెళ్ళిపోయినప్పటికీ ఆయన యొక్క ప్రేమ మనం నిలిచిపోని రీతిగా మరి ఆయన యొక్క ప్రేమతో మనల్ని మళ్ళీ ఆయన పట్టుకొని ఆయన యొక్క మార్గంలో ఉంచుతున్నారు. లోకంలో అనేకమైన ప్రేమలు ఉన్నప్పటికీ అవి ఏదో రీతిగా అవి చీకటిలోకి అంధకారంలోకి వెళ్ళిపోతున్న ఒక పరిస్థితుల్లో మాత్రమే ఉన్నాయి. ఏది కూడా నిజమైన ఎవరు కూడా నిజమైన ప్రేమతో మనల్ని ప్రేమించారు. కానీ దేవుడు ఆయన యొక్క ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఆయన్నే మన యొక్క తండ్రి అనొక పిలిచేటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చున్నారు. నిరంతరమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు. శాశ్వతమైన కృపతో మనల్ని ఆయన కృప చూపిస్తున్నారు. మన అడుగులు తప్పటడుగుల్లో మరి తప్పటడుగులే నడిచినప్పుడు మన యొక్క ప్రతి మార్గంలో కూడా మరి పాడైనప్పుడు దేవుడు మన యొక్క మార్గాన్ని తండ్రి అయినటువంటి దేవుడు మనకు మార్గాన్ని సరిచేస్తున్నారు. గాఢాంధకారపు లోయల్లో నేను నడిచిన వేళల్లో మరి దేవుడు మనకు తోడుగా ఉన్నారు. మరి ఎంతో మంది ఈ లోకాన్ని ఈ ఉదయకాలంలో చూడలేకపోయారు. కానీ దేవుడు మనకి ఆ కృపనిచ్చున్నారు. అంటే మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి కొద్దిసేపు మరి ఎవరు ఏ రీతిగా ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడిని మనం స్తుతిద్దాం. మరి ఆయన యొక్క నామాన్ని మరి దేవుడు ప్రేమ గల మనకు పరలోక తండ్రి అనే పిలిచేటువంటి గొప్ప భాగ్యాన్ని అర్హత అనేక ప్రేమను బట్టి మరి మనం అనేక మార్లు త్రుటిలో ఉండిన సమయంలో కూడా దేవుడు మన గమ్యాన్ని మన యొక్క మార్గాన్ని మార్చుకున్నారు. కొద్దిసేపు అలాంటి దేవుడిని మనం చూద్దాం. తండ్రి నీకు వందనాలు. తండ్రి పాడైపోతున్న ప్రభు మా బ్రతుకులు ప్రభు మీరు బాగు చేస్తున్నారు. తండ్రి మాకు స్థితి ప్రభు మాకు స్థితిగతులను మార్చున్నారు ప్రభు. తండ్రి గాఢాంధకారపు లోయల్లో ప్రభు మేము పడిపోతున్నప్పుడు తండ్రి మీరు ప్రభు గొప్ప వెలుగుతో తండ్రి మార్గమని చూపించున్నారు, మమ్మల్ని రక్షించున్నారు. మీకు వందనాలు తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. నీకు వందనాలు Say
బాధను సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి బాధను సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బైన రాత్రి వెన్నెల దెబ్బైన తగులకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైన రాత్రి వెన్నెల దెబ్బైన తగులకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. గాఢాంధకారలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. గాఢాంధకారలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా 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 యేసయ్యా. తండ్రి మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభా గొప్ప దేవా నీ కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఒక మనిషిని ప్రభా మీరు తయారు చేయడానికి తండ్రి మీకు రెండు చేతుల్లో ప్రభా మీరు ఉపయోగించింది. కానీ ప్రభా మీరు మాకు ఒక మనిషికి ప్రభా రక్షణ తేడం నిమిత్తం ప్రభా ఒక రెండు హస్తములను ప్రభా చాపి మీ యొక్క ప్రేమని చూపించుకున్నారు ప్రభా. గొప్ప దేవా తండ్రి మీకు వాక్యం చెప్తున్న రీతిగా తండ్రి ఆయన ప్రేమ ఇంటిదని తెలుసుకోమని ప్రభావ మీకు వాక్యం తండ్రి ప్రకటిస్తుంది. గొప్ప దేవా మీకు వందనాలు.
తండ్రి ఈ యొక్క అర్హత లేనిటువంటి ప్రభావం మేము చేసే ఆరాధన మీరు స్వీకరిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు. ఏసే ఆరాధన మీరు స్వీకరించున్నారు నమ్ముతున్నాం తండ్రి. ఎవరైతే ప్రభావ ఆన్లైన్ ద్వారా మీ యొక్క నామాన్ని చూస్తూ స్తుతించి ఆరాధించున్నారు ప్రభావ, అందరి హృదయాల్లో మీ యొక్క పరిశుద్ధాత్మక సన్నిధిని ప్రభావ కుమ్మరించున్నారు నమ్ముతున్నాం తండ్రి. మా యొక్క హృదయాలు ప్రభావ మీ యొక్క హృదయంతో ప్రభావ అది కనెక్ట్ చేయబడిందని నమ్ముతున్నాం తండ్రి. ఇప్పుడు తండ్రి మీ యొక్క వాక్యాన్ని ప్రభావం వింటున్నప్పుడు తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా పరిపూర్ణంగా మాతో మీరు మాట్లాడి ప్రభావ మా పట్ల ప్రణాళిక ఏముందో తెలియజేయండి ప్రభావ. మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఒక దేవ మీకు వందనాలు. యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తునామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆదివారం సమయమున ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుడు మనలను అందరినీ ఆశీర్వదించి ఈ యొక్క దినాన ఈ విధంగా మన దేవుని యొక్క సన్నిధిలో సమయం గడిపేందుకు దేవుడే మనకి అవకాశం ఇచ్చి ఉన్నారు. దాన్ని బట్టి దేవుని యొక్క నామానికి వందనాలు కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. మన దేవుడు గొప్ప దేవుడు. ఆ యొక్క ఆరాధనలో మనం పాడిన విధంగానే అతడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. దాని నిమిత్తమే అతని యొక్క చేతులు, రెండు చేతులు చాపి ఆ యొక్క మేకులతో కొట్టబడిన యొక్క చేతుల ద్వారా దేవుడు ఆ యొక్క ప్రేమను చూపించి ఉన్నారు. దేవుడే మనల్ని ఆశీర్వదించి ఉన్నారు. దేవుడు మనకు విడుదల కలుగు చేసి ఉన్నారు. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధ నామానికి వచ్చి మనం వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే ఈ యొక్క దినాన్ని కూడా వాక్యాన్ని పంచుకోబోతున్నాం. ఆ యొక్క వాక్యాన్ని పంచుకునేటప్పుడు కొంత సమయం ఆ యొక్క వాక్యం మీద మనం ధ్యానం ఉంచుదాం. వేరే ఎటువంటి పనులు కానీ వేరే ఎటువంటి కార్యాల మీద ధ్యాస ఉంచకుండా ఆ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ఎందుకంటే ఆ యొక్క వాక్యంలో జీవం ఉంది. నేను ఎప్పుడు చెప్పేదండి, ఈ యొక్క వాక్యం బైబిల్లో చెప్పబడిన ఒక్కొక్క మాటలో దేవుని యొక్క జీవం ఉంది. అతను ఆ యొక్క మాట ద్వారా సృజించాడు. అతని నోటితో చెప్పబడిన ఒక్కొక్క మాట ద్వారా సృజించబడ్డాడు. అతని నోటితో చెప్పబడిన ఒక్కొక్క మాట ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి రాయబడి ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క వాక్యాన్ని వినేటప్పుడు దేవునిలో యొక్క జీవం నాలో కూడా కలుగుతుంది. దేవుని యొక్క జీవం ద్వారా నేను ఒక విడుదలను, ఆశీర్వాదాన్ని, అలాగే గొప్ప కార్యాన్ని పొందుకుంటానని నమ్మాలి. ప్రతి ఒక్కరూ నమ్మాలి. కాబట్టి ఆ యొక్క జీవము గల వాక్యాన్ని స్వతంత్రించుకునే వారంగా మనం ఉందాం. దేవుడు ఏమన్నా ఆశీర్వదిస్తారు. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక 2-3 అనౌన్స్మెంట్స్. ఈ యొక్క ఇచ్చినాడు ప్రార్థన గోపురంలో తెరవబడి ఉన్నాయి. ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 5:30 గంటల వరకు ఉంటున్నాయి. అలాగే ఇక్కడ ప్రార్థన కూడికలు ఏ విధంగా జరుగుతున్నాయంటే ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం నియమ నిబంధనలన్నింటినీ పాటిస్తూ ఒక వ్యక్తికి మధ్య ఆ యొక్క 2 మీటర్ల డిస్టెన్స్ ఉండే విధంగా ఉంచి ఈ యొక్క కూడికలు మేము ఆరంభించబోతున్నాం. కాబట్టి అలాగే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ వేసుకుని రావాలి. అలాగే 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఇక్కడ ప్రవేశం లేదు. అలాగే 60 సంవత్సరాల పైబడిన వారికి ప్రవేశం లేదు. ఇది ప్రభుత్వ ఉత్తర్వులు కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం గౌరవించాలి, దాన్ని పాటించాలి, దాని ప్రకారం మనం నడుచుకోవాలి. దేవుడు ఈ విధంగా నేను మనకి స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడే ఆ యొక్క అవకాశాన్ని మనకి ఇచ్చినారు. కాబట్టి మనం నమ్ముదాం. దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క ఆశీర్వాదం ఈ యొక్క దినాన ఆ యొక్క ధ్యానించడానికి మనం తీసుకున్న వాగ్దాన వచనం మార్కు సువార్త 12వ అధ్యాయం 10వ వచనం 11వ వచనాలు. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి
మూలకు తలరాయి అయిను, ఇది ప్రభు వలననే కలిగను, ఇది మన కనులకు ఆశ్చర్యం. ఒకసారి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవా, ఈ యొక్క దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడిగా ఉన్నారు, మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉన్నారు, మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరుచుకునే దేవుడిగా ఉన్నారు. ఓ థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క పునరుత్థాన కాల సమయమున తండ్రి, ఈ విధంగా తండ్రి మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టినందుకు, ఈ విధంగా ఆనందంలో పాల్గొనేందుకు మీరు మాకు ఇచ్చిన యొక్క సమయమును బట్టి మీకు వందనాలు తండ్రి. ఎంతో మందికి లేని ధన్యత, ఎంతో మందికి లేని భాగ్యం తండ్రి మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. ఓ ఇప్పుడే నీ యొక్క కృప కనికరం దిగి వచ్చును గాక. మా యొక్క ఆత్మను, శరీరమును, మా యొక్క మనస్సులను తండ్రి మీపై తండ్రి, మీ యొక్క వాక్యంపై దృష్టి ఉంచే విధంగా మరల్చుతున్నాం తండ్రి. వేరే ఏ కార్యముల నిమిత్తం తండ్రి డిస్టర్బ్ అవ్వకూడదు, కలత చెందకూడదు. అదే సమయంలో తండ్రి వాక్యం నుండి ఇక జీవమును తండ్రి యేసు నామమున మేము ప్రతి ఒక్కరు స్వతంత్రించుకోవాలి. మీరే బలపరిచి, మీరు ఆశీర్వదించి మీ యొక్క నామాన్ని తండ్రి మహిమపరచుకోండి, గొప్ప కార్యాలు చేయండి తండ్రి, నడిపించండి. మీరు ఆ విధంగా చేయబోతున్నందుకు స్తోత్రం తండ్రి. మాట్లాడుతున్నది నేను కాదు తండ్రి, నా నుండి పరిశుద్ధాత్మ దేవుడే నన్ను మరుగుపరుచుకొని తండ్రి మీరు బయలుపరచండి తండ్రి. మీ యొక్క కార్యాలు, మీ యొక్క సత్యాన్ని తండ్రి ఒక్కొక్కరికి తెలియజేసి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క దినం మధ్యాహ్నం 12 గంటల సమయం నుండి డాక్టర్ పాల్ దినకరణ్ గారు లైవ్ ప్రోగ్రామ్ ఫేస్బుక్ లో రాబోతుంది. అది తమిళ్లో ఉండబోతుంది. కాబట్టి మీలో అవకాశం ఉన్నవారు ఆ యొక్క లైవ్ ప్రోగ్రామ్ నుంచి చూడగలరు, ఆ యొక్క ప్రార్థనలో పాల్గొనగలరు. అలాగే 15వ తారీఖు నుంచి డే ఆఫ్ డెలివరెన్స్, విడుదల దినం. ఆ యొక్క దినం మన యొక్క ప్రార్థన అవసరతలన్నిటి నిమిత్తం బ్రదర్ పాల్ దినకరణ్ గారు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ ప్రార్థన చేయని ఉన్నారు. కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చినట్లయితే, మీకు అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా మీ యొక్క ప్రార్థన నుంచి paul@jesuscalls.org పంపించండి. లేకపోతే 044459900 ఈ యొక్క నెంబర్కు మీరు ఫోన్ కాల్ చేసి మీ యొక్క ప్రార్థన నుంచి విన్నపములు తెలియజేయవచ్చు. అదే సమయంలో మీరించి మీ యొక్క ప్రార్థన కూడా మీరు చేయించుకోవచ్చు ఈ యొక్క నెంబర్ ద్వారా. కాబట్టి మర్చిపోవద్దు, ఈ యొక్క దినం మధ్యాహ్నం 12 గంటలకు ఆ యొక్క లైవ్ ప్రోగ్రామ్ ఉంది జీసస్ కాల్స్ అనే యొక్క ఫేస్బుక్ పేజ్ లో. అదే సమయంలో రేపటి దినం ఆ యొక్క డే ఆఫ్ డెలివరెన్స్, విడుదల దినం. కాబట్టి ఆ యొక్క ప్రార్థనలో కూడా పాల్గొందాం. మీ యొక్క ప్రార్థన విన్నపములు పంపించండి. ఇప్పుడు చూస్తున్న ఈ యొక్క లైవ్ లో కూడా మీ యొక్క ప్రార్థన విన్నపములు మీరు పెట్టవచ్చు. ధారాళంగా మేము డాక్టర్ పాల్ దినకరణ్ గారికి మేము ప్రార్థన విన్నపాలు పంపిస్తాం. థ్యాంక్ యూ. సో ఇక్కడ నుంచి వాక్యం చెప్తుంది, ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి అయ్యను, ఇది ప్రభు వలననే కలిగను, ఇది మన కనులకు ఆశ్చర్యం. ఇక్కడ నుంచి ఇల్లు కట్టు వారించి నిరాకరించిన రాయి తలకించి మూలరాయి అవుతుంది అంటున్నారు. కానీ ఇది అసాధ్యమైన ఒక కార్యం. ఎందు నిమిత్తం అంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు, పునాది వేసేటప్పుడు, ఈ యొక్క మూలరాయి వేసేటప్పుడు దాని యొక్క కొలతలు, అంచులు అన్ని సరిగ్గా ఉన్నాయా, అదే యొక్క నేలపై పెట్టేటప్పుడు సమాంతరంగా ఉందా, లేకపోతే అన్ని కార్యాలు సరిగ్గా ఉన్నాయా, ఈ యొక్క రాయి మంచిదనా, ఈ యొక్క బలమైన రాయ, ఇవన్నీ చూసి లోకానుసారంగా ఆ యొక్క కట్టేవారించి చూస్తారు ఈ యొక్క కార్యాలన్నీ. అలాగే చూసి దాని తర్వాత దాని మూలరాయిగా ఉపయోగిస్తారు. ఒకవేళ ఈ రాయి వంకర టింకరగా ఉందంటే దాని మీద పెట్టే ఒక్కొక్క రాళ్ళు మిగతావన్నీ వంకరగా టింకరగానే ఉంటాయి. ఎందు నిమిత్తం అంటే ఆ యొక్క సమాంతరంగా లేకుండా వంగిపోయి ఉన్నట్లయితే మిగతా రాళ్ళు కూడా పెట్టేటప్పుడు ఆ యొక్క వంగిపోయిన యొక్క స్థితి అలా పైకి వస్తూనే ఉంటుంది. కాబట్టి అందు నిమిత్తం మూలరాయి అనేది పర్ఫెక్ట్, కరెక్ట్ గా ఖచ్చితంగా ఉన్న రాయినే వారు ఉపయోగిస్తారు. సో అలా ఉపయోగించేటప్పుడు ఆ యొక్క రాయి బలమైనదిగా కూడా ఉండాలి. ఎందుకంటే మొత్తం పునాది అంతా, భారం అంతా దాని మీద పడుతూ ఉంటుంది ఒకవైపు. సో మొదటిగా నుంచి ఒక నమ్మికతో వేస్తారు. ఈ యొక్క ఇల్లు కట్టేటప్పుడు నుంచి ఈ యొక్క ఇల్లు అనేక సంవత్సరాలు నిలిచి ఉండాలని, ఇటువంటి నమ్మకాలన్నిటి మధ్యలోనే ఈ యొక్క మూలరాయి నుంచి వాళ్ళు వేస్తూ ఉంటారు అన్ని కార్యాలు చూసి. కానీ ఇక్కడ వాక్యంలో చెప్పబడింది, ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి. ఎప్పుడు నిరాకరిస్తారు? అదేంచి సమాంతరంగా ఉండలేకపోయినా, దాంట్లో ఎటువంటి లోపాలు ఉన్నా, ఒకవేళ యొక్క రాయి మంచి రాయి కాకపోయినా,
అది పనికి రాదని చెప్పి దాన్ని నిరాకరిస్తారు. దానికి శక్తి లేకపోయినా, బలం లేకపోయినా, మంచి దృఢంగా లేకపోతే దాని నుంచి నిరాకరిస్తారు. కానీ ఈ యొక్క రాయి నుంచి మూలరాయిగా దేవుడు మారుస్తున్నారు. అందుకే నేను మొదట్లో చెప్పాను, ఇది అసాధ్యమైన కార్యం, కానీ దేవుడే దాని నుంచి సాధ్యపరిచే దేవుడిగా ఉన్నారు. మన దేవుడి యొక్క దినాన కూడా అదే కార్యాన్ని మన యొక్క అందరి జీవితాల్లో చేయనే ఉన్నారు. కాబట్టి మనం ఆ యొక్క నమ్మికతో ఉందాం. ఒకవేళ మనుషుల వల్ల తృణీకరించబడి ఉన్నామా, లేకపోతే పరిస్థితుల వల్ల తృణీకరించబడి ఉన్నామా, లేకపోతే మన యొక్క జీవితంలో ఉండే ఆటపోట్ల వల్ల మనం తృణీకరించబడి ఉన్నామా, లేకపోతే మన యొక్క జీవితంలో ఉండే యొక్క బలహీనతల వల్ల మనం తృణీకరించబడి ఉన్నామా, లేకపోతే మన యొక్క జీవితంలో ఉండే యొక్క వ్యాధుల వల్ల మనం తృణీకరించబడి ఉన్నామా, ఏ కార్యము వల్ల మనం తృణీకరించబడి ఉన్నామా, ఈ యొక్క దినాన్ని మనం దేవునితో అడుగుతాం. ఇక్కడ వాక్యంలో మీరు చెప్పినారు కదా, ఇల్లు కట్టువారే లోకానుసరమైన మనుషులే ఆ యొక్క మూలరాయిగా వేసే రాయిని చూసినప్పుడు ఇన్ని కార్యాలు చూసి ఒకవేళ అది నచ్చకపోతే దాన్ని తృణీకరిస్తున్నారు, కానీ దానిని తిరిగి మీరేంచి మూలరాయిగా మారుస్తున్నారే. ఈ యొక్క దినాన నా యొక్క జీవితాన్ని కూడా అదే విధంగా మార్చండి. ఇది దేవుని వల్ల సాధ్యమే. మనుషుల వల్ల ఏదైతే సాధ్యమో కాదో అది దేవుని వల్ల సాధ్యమే. ఖచ్చితంగా అది సాధ్యమే, ఖచ్చితంగా సాధ్యమే. యేసు గురించి చూసినట్లయితే వాక్యంలోని మనందరికీ తెలుసు, చిన్నవాడు, మంచి అందగాడు, తండ్రి యందు గొప్పదైన ప్రేమను పొందుకున్న బిడ్డ. కానీ అన్నదమ్ములకి ఎంచి ఒక ద్వేషం. యోసేపు జీవితంలో జరగబోయే ఒక కార్యం ఎంచి కళ ద్వారా చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క కళను తన యొక్క అన్నదమ్ములతో తనతో పంచుకునేటప్పుడు వారి అన్నదమ్ముల్లో ఒక విధమైన ద్వేషం కలుగుతుంది. ఆ యొక్క ద్వేషం అనేది కలుగుతుంది. దాని నిమిత్తం ఏం చేస్తున్నారు, యోసేపు నుంచి గోతిలో పడివేస్తున్నారు, అమ్మి వేస్తున్నారు, ఇవన్నీ కార్యాలు చేస్తున్నారు. వారు అనుకున్నారు, ఈ యొక్క యోసేపు నుంచి ఎందుకు పనికి రానివాడు, ఈ యొక్క యోసేపుకి ఈ యొక్క కళను ఖండమే పని, ఆ యొక్క కళ ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు. వీడు అంటున్నాడు, దేవుడు నా కళ ద్వారా చూపించాడు, లేకపోతే రాబోయే దినాల్లో ఈ యొక్క కార్యం దేవుడు నా యొక్క జీవితంలో నెరవేర్చనే ఉన్నాడని చెప్పేటప్పుడు ఆ యొక్క సొంత అన్నదమ్ములు ఏం చేస్తున్నారు, ఒక విధమైన ద్వేషం కలిగి వాడిని తృణీకరిస్తున్నారు, నిరాకరిస్తున్నారు. నీ వల్ల ఈ యొక్క కార్యం జరగదు, నీ మూలంగా ఈ యొక్క ఆశీర్వాదం రాదు, నీ మూలంగా దేవుడి యొక్క చిత్తం నెరవేర్చబడదు, నీ మూలంగా ఇచ్చి అనేక మంది ఆశీర్వాదం పొందుకోరు. ఈ యొక్క దినాన నీ చుట్టూ ఉన్నవారు, ఆ యొక్క ప్రజలు, నీ యొక్క కుటుంబ సభ్యులు ఆ విధంగా మాట్లాడుతున్నారా? కానీ ఈ యొక్క దినాన దేవుడు ఒక మాట మీతో మాట్లాడుతున్నారు. ఏ రాయినైతే తృణీకరించారో అది చివరకు మూలకించి తలరాయింది, అదే తలరాయిగా మారుతుంది. దేవుడు ఆ యొక్క కార్యాన్ని మార్చివేస్తున్నారు. యోసేపు జీవితాన్ని తలక్రిందులుగా మార్చివేస్తారు. ఆ యొక్క బానిసగా తీసుకుని కొనిపోబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. ఆ యొక్క వంటలో ఉండే ఆ యొక్క స్థలంలో ఉండి ఆ యొక్క పనులు చేశాడు, అనేకమైన కార్యాలు చేశాడు. కానీ చివరిగా ఎవరి వల్ల తృణీకరించబడ్డాడో వారి ముందునే హెచ్చించిన స్థాయిలో ఆ యొక్క కుటుంబాన్ని నిలబెట్టే ఒక స్థాయిలో నుంచి దేవుడు నిలబెట్టారు. అదే విధంగా ఒకవేళ మన యొక్క జీవితంలో ఏదైనా కొరతలు ఉండి ఉండొచ్చు, ఏదైనా బలహీనతలు ఉండి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా వేరే కార్యాలు ఉండి ఉండొచ్చు. దాని నిమిత్తం మనమే మన నుంచి కృంగి తీసుకుంటూ మనం చెప్తూ ఉండొచ్చు, నా యొక్క జీవితంలో ఈ యొక్క కార్యాలు ఉన్నాయి, దాని నిమిత్తం నుంచి నేను తలరాయిగా మార్చబడను, నా యొక్క జీవితంలో బలహీనతలు ఉన్నాయి కాబట్టి నేను తలరాయిగా మార్చబడను, లేకపోతే నా యొక్క జీవితంలో ఇటువంటి సంపదలు వేరే ఏ కార్యాలు లేవు, దాని నిమిత్తం నేను తలరాయిగా మార్చబడను. ఈ విధంగా ఆలోచిస్తున్నారా? వాక్యాన్ని జాగ్రత్తగా చదువుతాం. దాని తర్వాత ఉన్న వాక్యం చూసినట్లయితే, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఖచ్చితంగా ఇది దేవుడి మూలంగా మాత్రమే జరుగుతుంది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, నమ్మదగినవాడు. ఖచ్చితంగా ఏ వాగ్దానం అయితే మన యొక్క జీవితంలో చేశాడో ఆ యొక్క వాగ్దానాన్ని ఖచ్చితంగా అతను నెరవేర్చి తీరుతాడు. ఆ యొక్క నమ్మికను మనం కలిగి ఉండాలి. ఇది ప్రభు వలన మాత్రమే కలుగుతుందని వాక్యంలో క్లియర్ గా చెప్పబడింది. ఖచ్చితంగా ఇది ప్రభు వలన మాత్రమే కలుగుతుంది. మన యొక్క శక్తి మూలంగా కాదు, మన యొక్క ప్రార్థన మూలంగా కాదు, మన యొక్క పరిశుద్ధత మూలంగా కాదు, లేకపోతే మనకుండే స్తోమత మూలంగా కాదు, మనకుండే శక్తి మూలంగా కాదు, మనకుండే బలం మూలంగా కాదు, లేకపోతే మనకుండే చుట్టూ ఉన్న యొక్క పరివారం మూలంగా కాదు, ఏ కార్యము వల్ల కాదు. యోసేపు జీవితంలో వాడికి ఉండే బలం వల్ల కానీ, లేకపోతే వాడికి ఉండే స్తోమత వల్ల కానీ, వాడికి ఉండే జ్ఞానం వల్ల కానీ, వాడికి ఉండే కుటుంబం వల్ల కానీ ఏ కార్యం నిమిత్తం వాడు హెచ్చించబడలేదు. దానికి బదులుగా దేవుడే వాడిని హెచ్చించాడు. దేవుడే ఏ కార్యాన్ని అయితే వాగ్దానం చేశాడో ఆ యొక్క వాగ్దానాన్ని
నెరవేర్చిన దేవుడిగా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క కార్యాన్ని మనం గమనించుదాం. ఆ యొక్క కార్యాన్ని మనం మన యొక్క జీవితంలో నుంచి ఆపాదించుకుందాం. ఎలాగైతే యోసేపు నుంచి దేవుడు హెచ్చించారో, ఎవరి వల్ల తృణీకరించబడ్డాడు, ఎవరి వల్ల నిరాకరించబడ్డాడో వారి వల్లనే మూలరాయిగా నిలబెట్టాడు కదా, ఆ యొక్క తలరాయిగా నిలబెట్టాడు కదా. ఆ యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని కాపాడే ఒక స్థితిలోకి దేవుడు యోసేపుని తీసుకుని వెళ్ళాడు. కాబట్టి ఆ యొక్క కార్యాన్ని మనం కూడా నమ్ముదాం. మన మూలంగా దేవుడు గొప్ప కార్యాలు చేయనే ఉన్నారు. ఈ యొక్క ఆదివారం కాల సమయమున మనం ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్నాం కదా. నేను యొక్క దేవుని యొక్క వాగ్దానం మూలంగా నేను మిమ్మల్ని ఉత్సాహపరచాలనుకుంటున్నాను. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బలపరుస్తారు. దేవుడి చేతులు అణిగిమణిగి ఉండండి. దేవుడి చేతులు అణిగిమణిగి ఉండండి. ఏ కార్యం నిమిత్తం మనం విర్రవీగాల్సిన అవసరం లేదు. ఏ కార్యం నిమిత్తం మనం నుంచి నేను అదే అని చెప్పింది చేయాల్సిన అవసరం లేదు. మనుషుల వల్ల తృణీకరించబడిన స్థితిలో ఉన్నా, నిరాకరించబడిన స్థితిలో ఉన్నా దేవుడు ఖచ్చితంగా తలరాయిగా మనం మారుస్తారు. మన యొక్క జీవితాన్ని తల క్రిందులుగా తను మార్చివేస్తారు. ఆ యొక్క నమ్మికను మనం కలిగి ఉందాం. దేవుడి సన్నిధిలో ఇప్పుడు మనల్ని మనం తగ్గించుకుంటూ ఉందాం. మనకుండే స్తోమత నిమిత్తం మనం హెచ్చింపబడకూడదు. మనకుండే జ్ఞానం నిమిత్తం, లేకపోతే మనకుండే చుట్టుపక్కల ఉన్న యొక్క పరివారం నిమిత్తం, ఏ కార్యం నిమిత్తం కాదు, దేవుని వలన మాత్రమే, ఇది ప్రభు వలన మాత్రమే కలిగినదని ఆ విధంగా మనం పొందుకోవాలి. అలా పొందుకునేటప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క నామం మన యొక్క జీవితం మూలంగా నుంచి మహిమపరచబడుతుంది. కాబట్టి కార్యాన్ని మనం నమ్ముదాం. ఖచ్చితంగా దేవుడు నా యొక్క జీవితంలో ఇటువంటి కార్యాన్ని చేస్తాడు. ఈ యొక్క కార్యాన్ని చేసి నన్ను బలపరుస్తాడనే కార్యాన్ని నుంచి పరిపూర్ణంగా నమ్ముదాం. దేవుని యొక్క సన్నిధిలో నమ్ముదాం. కాబట్టి ఈ యొక్క దినాన ఈ యొక్క వాగ్దానాన్ని మనం అందరూ స్వతంత్రించుకుందాం. మన యొక్క జీవితంలో ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక కార్యంలో మనం కూడా ఈ విధంగా నిరాకరించబడిన వారంగా ఉండొచ్చు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తం నిమిత్తం మనం వేచి ఉండేటప్పుడు దేవుడు ఖచ్చితంగా తలరాయిగా మనం మారుస్తారు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, ఖచ్చితంగా నమ్మదగినవాడు. దేవుడు మన యొక్క జీవితంలో యొక్క కార్యాలు నెరవేర్చనున్నారు. కాబట్టి ఈ యొక్క సమయంలో కూడా మనం అందరం కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. మన యొక్క జీవితంలో కొన్ని కార్యాలు, కొన్ని బలహీనతలు, కొన్ని వ్యాధులు, కొన్ని వ్యసనాలు, లేకపోతే కొన్ని కార్యాలు, వీటన్నిటి వల్ల మనం నిరాకరించబడి ఉన్నామా? కానీ ఈ యొక్క దినాన దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని మనం చెప్తాం, అయ్యా నా యందు అతిశయించడానికి ఏమీ లేదు, నా యొక్క అతిశయ కారణం మీరే. మీరు ఈ విధంగా చెప్పండి. దేవుడు మిమ్మల్ని నుంచి మూలరాయిగా మారుస్తారు, ఆ యొక్క తలరాయిగా మారుస్తారు. మీ మీద మొత్తం పునాది ఎంత వేయబడుతుంది. మీ యొక్క పేరు నుంచి 10 మంది చెప్తారు, వాడి వల్ల మాత్రమే ఈ యొక్క కుటుంబం కట్టబడింది, ఈ యొక్క స్త్రీ వల్ల మాత్రమే కట్టబడింది, ఈ యొక్క కుమారుని వల్ల, కుమార్తె వల్ల కట్టబడింది, వీరి వలన మాత్రమే ఈ యొక్క ఆశీర్వాదం వచ్చిందని చెప్తారు. అటువంటి సాక్ష్యాన్ని దేవుడు దయచేస్తారు. కానీ ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం తగ్గించుకుందాం. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నా. నేను ఇప్పుడు ఈ యొక్క స్థితిలో ఉన్నానంటే అది నీ యొక్క కృప మాత్రమే. నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే అది దయ మాత్రమే. ఇప్పుడు నేను ఈ యొక్క స్థితిలో ఉన్నానంటే అది నీ ప్రేమ మాత్రమే తండ్రి. ఓ థ్యాంక్ యూ జీసస్. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఒకవేళ బలహీనతల వల్ల, ఒకవేళ శరీరంలో ఉండే యొక్క బలహీనతల వల్ల, ఒకవేళ యొక్క శారీరకమైన యొక్క బలహీనతల వల్ల, వ్యాధుల వల్ల, లేకపోతే చేతకానితనం వల్ల, లేకపోతే మనకుండే కొరతల వల్ల మనం నిరాకరించబడిన స్థితిలో ఉన్నామా? దేవుడి యొక్క దినాన మనతో సూటిగా మాట్లాడుతున్నారు. ఎవరైతే మనుషులు నిరాకరించారో వారే చెప్తారు, వీడు ఈ యొక్క గృహానికి తలరాయి అని చెప్పి, ఈ యొక్క కట్టడ పనికి వీడిని తలరాయిగా వాడుకోవాలని, ఈ యొక్క స్త్రీని తలరాయిగా వాడుకోవాలని, ఈ యొక్క కుమార్తెను ఈ యొక్క కుమారుని తలరాయిగా వాడుకోవాలని ఎవరైతే తృణీకరించారో వారి చేతుల ద్వారా
నిన్ను తలరాయిగా మార్చనే ఉన్నాడు. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు నీ యొక్క కృప దిగి వచ్చును గాక, దయ దిగి వచ్చును గాక, దయ దిగి వచ్చును గాక. తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం. తండ్రి మీకు స్తోత్రం. నా యొక్క ప్రియమైన సహోదరి, ఆ యొక్క ముందు ఏ మార్గము కనిపించట్లేదే, నాకు ముందుగా ఏ మార్గము కనిపించట్లేదు, ఎటువైపు చూసినా ఎటువంటి అవకాశాలు లేవే, ఎటువంటి కార్యాలు నా యొక్క జీవితంలో జరగలేదు అంటున్నావు కదా. ముందున్న స్థలం అంతా ఎడారిగా ఉంది, ఎటువంటి ఆశ కూడా నాకు కలగట్లేదే. ఒకవేళ నా యొక్క జీవితం ఈ విధంగా ఉండి ముగిసిపోతుందేమో, నేను అనుకున్న కార్యాలు లేకపోతే దేవుడు నాకు సెలవించిన కార్యాలు నెరవేర్చబడవని అనుకుంటున్నావేమో. కానీ ఈ యొక్క దినాన దేవుడు చెప్తున్నారు, ఆ యొక్క రాయి తలరాయిగా నేను మార్చి ఉన్నాను. నీ యొక్క జీవితాన్ని కూడా ఈ విధమైన ఆశీర్వాదమైన పాత్రగా, ఆశీర్వాదమైన రాయిగా హెచ్చింపజేస్తానని ఇప్పుడు ఆ యొక్క కృప దిగి వచ్చును గాక, దయ దిగి వచ్చును గాక, ఓ నీ యొక్క కనికరం దిగి వచ్చును గాక, యేసు నామమున దిగి వచ్చును గాక. దయగల స్థితితో ఇప్పుడు దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే తృణీకరించబడిన స్థితిలో ఉన్నారో, ఎవరైతే తండ్రి బాధింపబడిన స్థితిలో ఉన్నారో, ఎవరైతే ఏ ఆశీర్వాదం లేని స్థితిలో ఉన్నారో, ఎవరైతే తండ్రి ఎటువంటి కార్యాలు మీకు జీవితంలో జరగట్లేదని ఉన్నారో, ఇప్పుడు వాళ్ళందరి జీవితంలో యేసు నామమున తండ్రి హెచ్చింపబడుదురుగాక, హెచ్చింపబడుదురుగాక, యేసు నామమున హెచ్చింపబడుదురుగాక. మీ యొక్క కనికరం, మీ యొక్క కృపగల హస్తం తండ్రి ఒక్కొక్కరి మీదకి దిగి రమ్మని ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు నీ యొక్క కరం దిగి వచ్చినట్లయితే వారి యొక్క జీవితం తల క్రిందులుగా మార్చి చూస్తున్న ఒక్కొక్కరి జీవితాన్ని అదే విధంగా మార్చివేయండి తండ్రి. వారిని ఆ యొక్క తలకు తండ్రి మూలకు నుంచి తలరాయిగా మార్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని నుంచి యొక్క మూలకు తలరాయిగా మార్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే తృణీకరించారో వారి మీరు అంగీకరించాలి. ఎవరైతే తండ్రి వీరి మీద లేనిపోని మాటలు మాట్లాడారో వారు వీరి గురించి మంచిగా మాట్లాడాలి తండ్రి. ఒక మంచి సాక్ష్యం చెప్పాలి తండ్రి. ఎవరైతే మేము సహాయం చెయ్యము బొమ్మని చెప్పారో తండ్రి, సహాయం చేయనిమిత్తం వారే తిరిగి రావాలి. యేసు నామమున తండ్రి, యేసు నామమున, యేసు నామమున ఇప్పుడు ఆ యొక్క కృప దిగి వచ్చును గాక, దయ దిగి వచ్చును గాక, యేసు నామమున దయ దిగి వచ్చును గాక. అయ్యో నా యొక్క కుటుంబ పరిస్థితి ఇంతే, నా యొక్క కుటుంబంలో ఎటువంటి మార్పు ఉండదు, లేకపోతే ఏ విధమైన కార్యాలు జరగవు అని అనుకుంటున్నారా? లేదండి, లేదండి. దేవుడు వాగ్దానం చేశాడు, ఇది ప్రభు వలన మాత్రమే కలుగుతుందని. ఖచ్చితంగా ఈ యొక్క దినాన యొక్క కార్యం మీ యొక్క కుటుంబంలో జరగనే ఉన్నది. ఒక్కసారి మన దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకుందామా? నా యొక్క కుటుంబంలో ఉండే యొక్క పరిస్థితులు మార్చివేయండి. నీ యొక్క కనికరం దిగి వచ్చును గాక, దయ దిగి వచ్చును గాక. ఆశీర్వాదం పొందుకోకుండా నాలో మీకు ఇష్టము లేని పాప స్వభావం తండ్రి, మీకు ఇష్టము లేని కోపము తండ్రి, మీకు ఇష్టము లేని వేరే ఏ విధమైన కార్యాలు ఉన్నట్లయితే ఇప్పుడు తీసివేయమని అడుగుదాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఇచ్చి తలరాయిగా మార్చనే ఉన్నారు. అలాంటప్పుడు దేవుడికి ఇష్టమైన కార్యాలు మాత్రమే మనలో ఉండాలి. దేవునికి ఇష్టమైన కార్యాలు ఏమీ మనలో ఉండకూడదు. ఓ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పెద్దలను గౌరవించే విషయం ఏంటి, ఇతరులకు దేవుని యొక్క ప్రేమను చూపించే విషయం ఏంటి, ఇతరులకు మన వల్ల చేయాల్సిన సహాయం చేయాల్సిన విషయం ఏంటి, ఏ కార్యంలోనైనా సరే దేవుడికి విరోధంగా తప్పు చేసినట్లయితే ఇప్పుడు మన్నించండి. తండ్రి మీకు వందనాలు తండ్రి, తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. విరోధమైన పాపము చేసినట్లయితే, అయ్యో వ్యభిచారం చేసినట్లయితే ఇప్పుడు మన్నింపడుగుదాం, ఇప్పుడు మన్నింపడుగుదాం. దేవుని యొక్క సన్నిధిలో యేసయ్యా, నేను పాపము చేసి ఉన్నాను, నేను పాపము చేసి ఉన్నాను, దాని వల్ల తృణీకరించబడిన స్థితి, నీకు విరోధముగా కార్యములు చేశాను, దాని వల్ల నిరాకరించబడిన స్థితి. ఒకవేళ నేను బయటికి అందరి ముందు నుంచి చక్కగా కనిపిస్తూ ఉండొచ్చు తండ్రి, కానీ ఈ యొక్క పాపం లోలో నుండి నన్ను తినివేస్తున్నదే, ఆ యొక్క పాప భారాన్ని నేను మొయ్యలేకపోతున్నానే అని చెప్తున్నారా? ఈ యొక్క దినాన దేవుని యొక్క సన్నిధిలో చెప్తాం, దేవుని యొక్క సన్నిధిలో చెప్తాం, అయ్యా నన్ను మన్నించండి, నన్ను ఒకసారి నీ యొక్క పరిశుద్ధ రక్తంతో కడగండి అయ్యా, కడగండి, కడగండి, పరిశుద్ధపరచండి. మీరు కోరుకునే పరిశుద్ధ చిత్తం తండ్రి నా యొక్క జీవితంలో, నా యొక్క కుటుంబ సభ్యుల జీవితంలో నెరవేర్చబడాలి. అది నెరవేర్చబడకుండా ఏ అడ్డంకి తండ్రి మా యొక్క జీవితంలో ఉండకూడదు. ఆ యొక్క పరిశుద్ధతను మాకు దయచేయమని మేము అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అడుగుదాం, 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 దేవుని యొక్క సన్నిధిలో అడుగుదాం.
దేవుని యొక్క కనికరం, ఓ ఆ యొక్క రక్తం ప్రోక్షించబడుతుంది, ఆ యొక్క రక్తం ద్వారా కడగబడుతున్నా దేవుడు మనల్ని హెచ్చించే యొక్క స్థితిలోకి మనం తీసుకుని వెళ్ళనే ఉన్నారు. మన యొక్క స్థితిగతులు మార్చనే ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బలపరిచి మీరు ఆశీర్వదించండి. మీ యొక్క కృపగల స్థుతితో దీవించండి. మీ యొక్క నామాన్ని మాత్రం మహిమపరచుకోండి, నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో యొక్క వాక్యాన్ని మనం విని ఉన్నాం. అందులో యొక్క జీవం ఉన్నది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఖచ్చితంగా తృణీకరించబడిన, నిరాకరించబడిన ఈ యొక్క స్థితి నుండి దేవుడు మనల్ని హెచ్చిస్తారు. తలరాయిగా ఖచ్చితంగా మనం మారుస్తారు. ఈ యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరు యేసు నామమున పొందుకోండి. మనలో ఉండే యొక్క పాప స్వభావాన్ని ఈ యొక్క ఆశీర్వాదం పొందుకోకుండా ఉన్న ఏ కార్యమైనా మనం మన యొక్క నోటితో చెప్పి విడిచిపెడతాం. దేవుడే మనల్ని హెచ్చిస్తారు. పరిస్థితులు ఎలా ఉన్నా దానితో మనకి సంబంధం లేదండి. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మే బి, గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ us. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి క్లిష్ట పరిస్థితి అయినా దేవుడికి యొక్క పరిస్థితులతో సంబంధం లేదు. స్థితిగతులను మార్చగలిగే దేవుడు, వాతావరణాన్ని మార్చగలిగే దేవుడు. ప్రతిదీ అతని యొక్క ఆధీనంలో ఉంది. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని నమ్మండి. దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుందాం. యేసు పిలిచిన భాగస్తులందరికీ, చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని నామమున శుభం తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన గోపురాలు తెరిచి ఉన్నాయి. ఈ యొక్క దినం మధ్యాహ్నం 12 గంటల నుండి డాక్టర్ పాల్ దినకరన్ గారిది లైవ్ వెబ్కాస్ట్ ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో జీసస్ కాల్స్ అనే పేజ్ లో నుంచి రానై ఉన్నది. ఆ యొక్క ప్రార్థనలో పాల్గొనగలరు. అలాగే 15వ తారీఖు ఆ యొక్క డే ఆఫ్ డెలివరెన్స్, విడుదల దినం. కాబట్టి ఆ యొక్క దినాన్ని కూడా మీ యొక్క ప్రార్థన విన్నపాలు paul@jesuscalls.org అనే వెబ్సైట్ ఈమెయిల్ ఐడికి పంపించగలరు. 0449900 అనే నెంబర్కి ఇచ్చి కాల్ చేసి ప్రార్థన పొందుకోగలరు. మీ యొక్క ప్రార్థన విన్నపములు కూడా మీరు తెలియజేయగలరు. అలాగే విజయనగరం ప్రార్థన గోపురం కూడా కాల్ చేసి ఆ యొక్క ప్రార్థన విన్నపములు తెలియజేయచ్చు. ఇక్కడ నెంబర్ 089223999 089223977 ఈ నెంబర్కి ఇచ్చి మీరు కాల్ చేసి ఆ యొక్క విన్నపముల నుంచి మీరు తెలియజేయగలరు. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తారు. అలాగే కానుకలు చెల్లించాలనుకునేవారు ఆన్లైన్ లో www.jesuscalls.org అనే వెబ్సైట్ లో మీ యొక్క కానుకలు ధారాళంగా చెల్లించవచ్చు. లేకపోతే ప్రార్థన గోపురానికి వచ్చి చెల్లించాలనుకునేవారు ప్రార్థన గోపురం అన్ని తెరవబడి ఉన్నాయి. ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 5:30 వరకు. కాబట్టి మీరు వచ్చే యొక్క కానుకలు చెల్లించి పరిచర్యకు సహకరించగలరు. యేసు క్రీస్తు వారు మిమ్మల్ని, మీ యొక్క కుటుంబ సభ్యుల్ని అపరిమితంగా ఆశీర్వదించును గాక. ఆమేన్. మళ్ళీ రేపటి దినాన మళ్ళీ ఈ యొక్క లైవ్ లో మనం కలుద్దాం. ప్రతిరోజు 1 గంట సేపు ఈ యొక్క ప్రార్థనలు లైవ్ లో ఇస్తూ ఉంటాం. యూట్యూబ్ లో కూడా వస్తుంటాయి. జీసస్ కాల్స్ విజయనగరం యూట్యూబ్ లో అయితే, లేకపోతే జీసస్ కాల్స్ విజయనగరం ఫేస్బుక్ లో ధారాళంగా మీరు యొక్క ప్రార్థనను చూడొచ్చు. అలాగే ఇక్కడ జరిగే ప్రార్థనలు కూడా వచ్చి పాల్గొనగలరు. దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.